థైరాయిడ్ కూడా థైరాయిడ్ లంప్స్ అనుకోండి, ఇన్ కేసు థైరాయిడ్కి సంబంధించిన గ్రంథిని మీరు సర్జరీ చేయాలన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాస్కులర్ ఇంటర్వెన్షన్ అనేది ఇక్కడ కూడా వర్క్ చేస్తుందంటారా? ఇది బేసికలీ దీంట్లో ఇది ఎంబలైజింగ్ కాదు, ఇది దీన్ని అబ్లేషన్ అంటారు. అబ్లేషన్ అంటే హీట్ అబ్లేషన్ కానీ, లేజర్ అబ్లేషన్, ఆర్ఎఫ్ఏ కానీ, మైక్రోవేవ్ అబ్లేషన్. ఇది బేసికలీ హీట్ రిలేటెడ్, హీట్ తోటి మనము అబార్న్ చేయడం. సో బేసికలీ ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ అయినప్పుడు లివర్ క్యాన్సర్లో హెచ్సిసి, హెపాటోసెల్యులర్ కార్సినోమా ఇన్ ద అర్లీ స్టేజ్ లైక్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనం అక్కడ వెళ్ళేసి బయట నుంచే లివర్ దాన్ని ఐడెంటిఫై చేసి సేమ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అన్నట్టు అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లో అక్కడ వెళ్ళేసి కరెక్ట్గా దాంట్లో ఆ నీడల్ వేసేసి ఆ నీడల్ ఏమో ఆ మషిన్ కనెక్ట్ చేసి ఒక హై టెంపరేచర్కి ఆ లీజను మనం బర్న్ చేసేసి ఆ కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే దాన్ని కట్ చేసి ఆ గడ్డను ఐడెంటిఫై చేసి కోసి లేకుంటే సగం పార్ట్ ఆఫ్ ద లివర్ కోసి తీసేవాళ్ళం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ లీజన్ అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసామనుకోండి 3 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ కానీ దానికన్నా చిన్నగా, సో మనం కరెక్ట్గా 3 సెంటీమీటర్ వెళ్ళేసి విత్ మార్జిన్ ఆఫ్ 4 సెంటీమీటర్ బర్న్ చేస్తే కంప్లీట్గా ట్యూమర్ అన్నమాట, గడ్డ క్యాన్సర్ కానీ సింపుల్ ట్యూమర్ కానీ అబ్లేట్ అవుతుంది. సో అలానే బేసికల్ థైరాయిడ్లో కానీ బ్రెస్ట్లో కానీ ఇలా బోన్లో కానీ ఆస్టియోమా, సో ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్లో మనము ఈ థర్మల్ అబ్లేషన్ బయట నుంచే అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ సిటీ కానీ ఐడెంటిఫై చేసి మనం అక్కడ వెళ్ళేస్తే మేజర్ సర్జరీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు లివర్కు మనం కట్ చేసి కోస్తే అది ఒక హిపాటెక్టామీ అనుకోండి, సగం పార్ట్ ఆఫ్ రైట్ లోబ్ కానీ లెఫ్ట్, ఇట్ బికమ్స్ ఎ మేజర్ సర్జరీ. అది చిన్న క్యాన్సర్ కానీ అక్కడ ఏమున్నా కానీ అర్లీ స్టేజ్లో మనం అక్కడ వెళ్ళేసి చేస్తే 1 డేలో డిశ్చార్జ్ చేయొచ్చు. ఎక్కడ స్కార్ ఉండదు, రిస్క్ ఆఫ్ అనస్థీషియా, రిస్క్ ఆఫ్ అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ కానీ పెద్ద స్కార్ సూచర్స్ అలాంటి బ్లీడింగ్ రిస్క్ ఇవన్నీ మేజర్గా మనం అన్నీ అవాయిడ్ చేయొచ్చు ఇందులో. సో ఇప్పుడు మేము చేసి కామన్గా ఏంటంటే థైరాయిడ్లో నొడ్యూల్ ఉంటుంది, అది క్యాన్సర్ కావచ్చు లేకుంటే సింపుల్ గడ్డ కూడా కావచ్చు, జనరల్ లంప్ కూడా. అది మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేసి అల్ట్రాసౌండ్లో చూసుకొని ఏమైనా లక్షణాలు క్యాన్సర్ లాగా అనిపిస్తున్నాయా, అలాంటి ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి క్యాన్సర్ లాగా అనిపిస్తున్నాయా అంటే ఒక చిన్న నీడల్ టెస్ట్ చేసేసి అది పంపించేసి బయాప్సీ కానీ ఎఫ్ఎన్ఎస్సి చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు క్యాన్సరా లేదా. ఒకవేళ సింపుల్ గడ్డ ఉందనుకోండి, సో సింపుల్ గడ్డ కొన్నిసార్లు చిన్న గడ్డ ఉంటే మనకు ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు. అది పెద్ద గడ్డ ఉంది కాస్మెటిక్గా అనిపిస్తుంది, ఒకవేళ ఇప్పుడు స్వెల్లింగ్ ఉందనుకోండి, మీరు ప్రతిసారి బయట వెళ్ళినప్పుడు ఇదేంది అని అడుగుతూ ఉంటారు. తనకు పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కాస్మెటిక్ కూడా కనిపిస్తుంది. కొందరికి ఏంటంటే పెయిన్ ఉంటుంది, మనం స్వాలో చేసినప్పుడు మూవ్ అయినప్పుడు పెయిన్ అవ్వడం, లేకుంటే సైజ్ సడన్గా గ్రోత్ అవుతుంది, లేకుంటే ఫ్యామిలీ మెంబర్లో థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి, ఇది క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా ఇది క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు కూడా మనము ట్రెడిషనల్గా ఓల్డెన్ డేస్లో మనం సర్జరీకి వెళ్తున్నాం. సో ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇది కట్ చేసి స్టిచెస్ వేసి థైరాయిడ్ని సగం కట్ చేసి కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ కానీ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, వాయిస్ మారడం కానీ దానివల్ల కాంప్లికేషన్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఒక చిన్న నీడల్ నుంచి ఆ గడ్డను ఐడెంటిఫై చేసి అక్కడ వెళ్ళేసి ఆ మషిన్ని ఆ లేజర్ ఆర్ఎఫ్ఏ కానీ మైక్రోవేవ్ కానీ లేజర్ కానీ డిఫరెంట్ మోడాలిటీ ఆఫ్ హీట్ అంటే ఎవ్రీ ఇవన్నీ కూడా హీట్ అంటే మనకు ఒక టిష్యూకు 100 డిగ్రీ సెల్సియస్కు హీట్ చేస్తే డెఫినెట్గా క్యాన్సరే కానీ ఎంత రెసిస్టెంట్ ఉన్నా కానీ డెడ్ అయిపోతుంది. మనకి క్యాన్సర్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది డెఫినెట్గా. ఇప్పుడు నేను చెప్పింది లివర్లో అది క్యాన్సరే. హెచ్సిసి అంటే హిపాటోసెల్యులర్ కార్సినోమా, హిపాటోసెల్యులర్ కార్సినోమాకి ట్రీట్ చేస్తున్నాం కదా. బోన్లో కానీ మెటాస్టాసిస్ ఉంటాయి, బోన్ క్యాన్సర్కు స్ప్రెడ్ అయినాయి మల్టిపల్గా బాడీలో, అవి కూడా ట్రీట్ చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్లో కూడా ఇనిషియల్ స్టేజ్ 2-3 సెంటీమీటర్ ఉంది అనుకోండి చిన్నగా, దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. సో డెఫినెట్గా దీని అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్లో కూడా చేసుకోవచ్చు, కానీ అర్లీ స్టేజ్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ గడ్డ 10 సెంటీమీటర్ ఉందనుకోండి, అంత మనం కాల్చుకొని అంత అబ్లేట్ చేయలేము. చిన్న అర్లీ స్టేజ్లో ఉందనుకోండి, సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనకు కొన్నిసార్లు ఏంటంటే గడ్డ బ్రెస్ట్లో మనకు చిన్నగా ఉన్న 2 సెంటీమీటర్ ఉన్నాక మనకు ఫీల్ అవుతుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ తోటి కానీ, పేషెంట్స్కి ఏదో హార్డ్గా ఫీల్ అవుతుంది. సో అలాంటి టైంలో వాళ్ళ ఎగ్జామ్ కానీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్తో కానీ మరి మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ చేసుకున్న తర్వాత ఏదో చిన్న సెంటీమీటర్గా ఉంది 2 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయింది అనుకోండి, మనకు డౌట్ ఉంది క్యాన్సర్ లాగా ఉందంటే అక్కడ వెళ్ళి ఒక నిడల్ టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని క్యాన్సరా కాదా ఐడెంటిఫై చేసుకొని అర్లీ స్టేజ్లో ఉందనుకోండి, బినైన్ గడ్డ ఉన్నా కానీ కొన్నిసార్లు మనం చేసే అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్ అని మాకు చాలా డూ నాట్ టచ్ లీజన్ అంటారు, దాన్ని ముట్టుకోకొని ఏం అలాంటి హామ్ ఉండదు. కానీ కొన్నిసార్లు
పెయిన్ అవుతుంది ఆ గడ్డ వల్ల, లేకుంటే సడన్గా గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వల్ల కానీ ప్రెగ్నెన్సీలో కానీ గడ్డలు పెరగడం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఆంటీకి కానీ పేరెంట్స్ కానీ, సో అలాంటి పేషెంట్స్లో ఈ చిన్న చిన్న ఫైబ్రో అడినోమా గడ్డ కూడా క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దో ఇట్ ఈస్ వెరీ లెస్, అంటే ఫైబ్రో అడినోమా క్యాన్సర్ అవ్వడం ఇది ఓన్లీ లెస్ దెన్ 2%. కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆంటీకి కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ ఫియర్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్ నాకు ఎలాంటి గడ్డ రిస్క్ వద్దు నేను తీయించుకుంటా అంటే అలాంటి పేషెంట్స్ కూడా మనం ఇది చేయొచ్చు అబ్లేషన్ తోటి. సో ఇంకొకటి ఏంటంటే చాలా పేషెంట్స్ లేడీస్ వచ్చిన వాళ్ళు మెట్రో ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో నాకు బ్రెస్ట్ పైన ఎలాంటి స్కార్ ఉండద్దు, నాకు స్కార్లెస్ కావాలి, అలాంటి చాలా అంటే ఇట్స్ ఎక్సైటింగ్ డెఫినెట్లీ. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది, సో వై యూ విల్ గో ఫర్ స్కార్ సర్జరీ? మీకు అవైలబుల్ ఉన్నప్పుడు యూ విల్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ దట్. సో మనం చిన్న నీడల్తో వెళ్ళేసి సేమ్ నీడల్ టెస్ట్ లాగానే అది లోపల వేసేసి ఆ గడ్డను ఐడెంటిఫై చేసేసి క్లియర్గా గడ్డలో వెళ్ళి దాన్ని క్లోజ్ చేసేస్తే అది అక్కడనే డెడ్ అయిపోతుంది, ఎక్కడ స్కార్ ఉండదు. అట్ ద సేమ్ టైం మీరు నాట్ ఓన్లీ అది ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది మనం లోకల్ అనెస్థీషియా చేస్తున్నాం కాబట్టి జనరల్ అనెస్థీషియా రిస్క్ ఉండదు. సర్జరీ అంటే మేజర్ బ్లడ్ వెసల్స్ ఎందుకు జనరల్ అనెస్థీషియా అనగానే రిస్క్ అని ఎందుకంటారు? డెఫినెట్గా ఇప్పుడు మనము ట్యూబ్ వేస్తాము, లంగ్స్కు వెళ్తుంది, అనెస్థీషియా హై డోస్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాము, ఆ మెడికేషన్స్ బ్లడ్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో కిడ్నీ ద్వారా కానీ లివర్ ద్వారా కానీ ఎక్స్క్రీట్ అవ్వాల్సిందే బయటకు వెళ్ళాలంటే ఆ మెడికేషన్స్ ఒకసారి బాడీలో వెళ్ళినట్టు. సో హై టాక్సిక్ ఇది అనెస్థీషియా డ్రగ్స్ ఉంటాయి కదా, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే జనరల్ అనెస్థీషియా అది కూడా ఉంటుంది, అంటే సిడేషన్ లాగా అది కూడా వెళ్తుంది, కానీ అది కూడా బ్లడ్లో వెళ్తుంది కదా. వెన్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఐదర్ త్రూ ద కిడ్నీ యూరిన్ నుంచి అన్న బయటకు వెళ్ళాలి, లేక మోషన్ నుంచి అన్న లివర్ నుంచి. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎట్లయినా కానీ. ప్లస్ మన అన్ని కంట్రోల్స్ బీపీ అవన్నీ మనం ఒక మానిటర్ పైన అడ్జస్ట్ చేస్తున్నాం సర్జరీ అయ్యే వరకు. సో ఆ రిస్క్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో అన్నమాట మనం అది రిస్క్ అవాయిడ్ చేయొచ్చు. యంగ్ పేషెంట్స్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు ఈజీగా ఇవ్వచ్చు. అదే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అదే గుండె జబ్బు ఉంది, థైరాయిడ్ ఉన్నది, అలాంటి పేషెంట్లకు ఈ మెడికేషన్స్ అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి పేషెంట్లకు ఇది చాలా సేఫ్ కదా, లోకల్ అనెస్థీషియా అని అయిపోతుంది, అప్పటికప్పుడు చేయించుకొని 2-3 అవర్స్ వెళ్ళిపోతున్నారంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ కానీ హాస్పిటల్ బిల్ కానీ అల్టిమేట్లీ ఇప్పుడు మీరు ఎక్కువ రోజులు ఉంటే హాస్పిటల్ బిల్ కూడా ఎక్కువ అయిపోతుంది. బిల్ దట్ ఈస్ సెకండరీ, బట్ విచ్ పేషెంట్స్ వాంట్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. కరెక్ట్, మనకు 1-2 రోజులు ఉండేప్పటికీ భయం అవుతుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు వేరే పేషెంట్స్ తోటి సపోజ్ ఏమన్నా బ్యాడ్ జరిగిన ఆ సైకలాజికల్ స్ట్రెస్ అది వింటూ ఉంటారు పేషెంట్స్ కానీ రిలేటివ్స్ పేషెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కూడా ఆ స్ట్రెస్ అన్నమాట వాళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది. హాస్పిటల్ అనగానే చాలా పేషెంట్స్ ఫస్ట్ భయపడతారు హాస్పిటల్. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి లేక సింపుల్గా ఇదేం కాదు నిడల్లో అయిపోతుంది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.